ఈ దినం మరి 10:30కి అనుకున్నాం కానీ 11కి అయిపోయింది. చాలామంది తెలియదులా అందరూ రాలేదు, చాలామందికి తెలియలేదు, రాలేదు. అయినా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన దినం మనం యథారీతిగా మరి ఆ కార్యక్రమం ప్రార్థన కూటాన్ని జరిగించుకుంటున్నాం. మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా పాల్గొనండి. మనం లేచి నిలుచుండి ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే కీర్తన పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అన్న కీర్తన పాడుదాం. 383. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడా నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడా వని తెలిసి కారములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడా వని తెలిసి కారములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు. దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యు దిట్టముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా.
శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థననే పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు. కూర్చున్నామండి. ప్రభువునందు ప్రియులారా, మరి దేవుని వాక్యం చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళదాం. సమయం 11:15 అవుతూ ఉంది. మరి మీలో అనేకులు ఆసక్తితో రావడం సంతోషం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి శుక్రవారం యథారీతిగా జరుగుతుందండి. గ్రామాల నుంచి వచ్చిన వారందరూ కూడా సమయానికి వచ్చేయాలి. 10:30కే. మరి కానీ లేట్ అయింది, మీరు రావడం లేట్ అయింది ఇక్కడికి. అలాగే మరి పనులు జరిగించే వాళ్ళు కూడా మరి నా సలహా కోసం చూస్తూ ఉంటారు, మధ్యలో నన్ను పిలుస్తూ ఉంటారు. అందుకని దానివల్ల లేట్ అయింది. ఏదైనా 10:30 కావాలి, కానీ 11:15 అయిపోయింది. ఇక నుంచి అలాగ అవ్వకుండా మీరిద్దరు వచ్చినా సరే ప్రారంభం చేసేద్దాం. ఇక్కడ దేవాలయంలోకి ఇద్దరు వచ్చినా స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇదే మరి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కూడా చూడవచ్చు. అన్ని చోట్ల ఈ లైవ్లో మీకు వస్తుంది ఈ కార్యక్రమం. లైవ్ అంటే జరిగింది ఉన్నది ఉన్నట్టుగా అదే సమయంలో మీ గృహాల్లోనికి వస్తుంది. అందుకని మరి రాలేని వాళ్ళు చూసుకోవచ్చేమో, కానీ రాగలిగిన వాళ్ళు అందరూ కూడా ఆ దేవాలయానికి రండి. శుక్రవారం వచ్చేదే తక్కువ, ఒక 50 మంది అలాగ వస్తారు. కానీ ఆ 50 మంది కూడా రాలేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు? పూర్తిగా ఒక 20 మంది ఉంటారు, అంతేనా? ఒక 20 మంది ఉంటారు. ఇంకా 30 మంది ఆబ్సెంట్ అయిపోయారు. రాత్రి కూడా సరిగ్గా 6:30కి స్టార్ట్ చేస్తానండి. 6:30 నుంచి 7:30 వరకు గమనించుకోవాలి. వచ్చేవాళ్ళు 6:30కే రావాలి. లేట్ అయితే ఇక్కడ రాకండి, ఇంటి దగ్గర ఎప్పటిలాగే ఉండి లైవ్లో పాల్గొనండి. లేట్ అయితే ఇంటి దగ్గరే ఉండిపోండి, కానీ మధ్యలో రాకండి. 6:30కే ప్రారంభం అవుతుంది రాత్రి. కారణం ఏంటో తెలుసా? కోవిడ్ నిబంధనలు. లేటుగా మీరు బయట తిరగకూడదు రాత్రులు. అవి గవర్నమెంట్ నిబంధనలు. గుట్లుగా నైట్ ఇక, ఎందుకంటే 8 అవడంతో అంతా సద్దమణిగిపోవాలి. ఇంతకు ముందులాగా మీరు 10 గంటలకు ఎప్పుడో వెళ్దాం ఇంటికి అనుకుంటే అవ్వదు. అలాగా మీరు రాకూడదు ఎవరు. అంటే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా టైం పాటించి రావాలి సాయంకాలం. ఇప్పుడంటే ఎంత లేట్ అయినా పర్లేదు, డే టైం కాబట్టి సాయంకాలం 6 గంటల వరకు మీరు ఇక్కడ ఉన్నా ఏం పర్లేదు. కానీ రాత్రి వచ్చేది ఎంత? మీరు అప్పట్లో 8 గంటలకి కొంతమంది వస్తారు, లేట్ కామర్స్, లేటుగా వచ్చేవాళ్ళు 8 గంటలకు వస్తారండి. అన్ని పనులు చేసుకుని సింగారించుకుని, మళ్ళా లేట్ అయింది పనులు చేసుకోవడానికని
తొందరగా వద్దామని బుద్ధి ఉండదు. మళ్ళా సింగారించుకోవడానికి 1 గంట పడుతుంది. ఈ లోపున ఇక్కడ అన్నీ అయిపోతూ ఉంటాయి. అప్పుడు హడావుడిగా పరిగెత్తుకుని వస్తారు. ఎందుకట దండగ. వీళ్ళు అనుకుంటారు లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతే నాకేదో దొరికిపోద్ది దీవెన అనుకుంటారు. మీకు దొరకదు దండగ రావడం. టైంకి రావాలి. 6:30కే వచ్చేయాలి. వచ్చేసి 7:30కి ఇంటికి వెళ్ళి 8 గంటలకు భోజనం చేసి పడుకోండి. అంతేగాని గతంలో లాగా కరోనా లేనప్పుడు వచ్చేవారండి. 8 గంటలకి 8 గంటలకి 8:30కి ఇలాగా మార్పు చెందాలి. బుద్ధి రావాలి, క్రమశిక్షణ రావాలి. అందరూ టైంకి వస్తున్నారు కదా, అలాగే టైంకి రావాలి. అలాగే ఈ లోకల్గా ఉన్న వాళ్ళు వచ్చారు కదా, లోకల్గా వాళ్ళు రావచ్చు ఉదయం. మీరు ఒకవేళ నైట్ ఇబ్బంది అనుకుంటే ఉదయం వచ్చేసేయండి. నైట్ వచ్చినా పర్లేదు 2 పూట్ల అలాగా. మరి లాక్డౌన్ అనేది మళ్ళా వచ్చి పడిందంటే మళ్ళా ఆరాధనలు ఇక్కడ ఆగుతాయి. అందుకని ఉన్న సమయం సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. మీరు ఎక్కే ఆటోలు, బస్సులు మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. దేన్ని తాకినా మీ చేతులు శుభ్రపరచుకోవాలి. ఆ సీట్లో కూర్చునే ముందు శుభ్రం చేసుకోవాలి. ఎలాగండి మరి అంటారు, చేసుకోవాలి. ఏదైనా ఒక పనికి మాలిన అంటే మీరు వాడని ఉంటాయి కదా బట్టలు, అవి కచ్చిపిల్లా కట్ చేసుకోండి. అవి మీరు వాడరు, ఇక పాత పడిపోయి మూల పాడేస్తారు పెట్టిలో ఎక్కడో. ఈ గుడ్ల క్లీనింగ్కి దానికి వాడుకుంటామని అంటే అవి ఉతికినవే, ఉతికి ఎండబెట్టి చిన్న రుమాళ్ళ కట్ చేసుకోండి. అవి ఉంచుకోండి. అది ఎందుకు అంటే శానిటైజర్ జల్లి దాన్ని క్లీన్ చేసుకోవడానికి సీట్లు బస్సుల్లో శానిటైజరు సీటు మీద జల్లి క్లీన్ చేసుకోవాలి. మీరు కూర్చునే దగ్గర వీపుకి జారపడతారు కదా, ఇలా ఓసి పట్టుకుంటారు బస్సు అయితే దాన్ని. అలాగే ఆటోలు ముందు శానిటైజర్ జల్లి క్లీన్ చేసుకుని ఆ గుడ్డ పాడేయాలి. మళ్ళీ జేబులో పెట్టుకోకూడదు. వెళ్ళేటప్పుడు తుడుచుకున్నాం అంటే వైరస్ మీ జేబులోకి వెళ్తుంది. అది పాడేయాలి ఎవరు ముట్టుకోకుండా. మీ చేతులు మళ్ళీ శానిటైజర్తో గట్టిగా ఇలాగా శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు ఉండవు అక్కడ ఆటోలో. అప్పుడు శానిటైజర్ పోసి, ఉందా మీ దగ్గర శానిటైజరు? ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ నీకేం పనికి వస్తుంది? ఇక్కడ కాదు, ఈ ఆటో ఎక్కాక శానిటైజర్ నీకెక్కడ దొరుకుద్ది? ఆటో నుంచి దిగిన వెంటనే ఇక్కడ క్లీనింగ్ అవ్వాలి. ఇక్కడ హ్యాండ్ వాష్ శానిటైజర్లు ఉన్నాయి. ఆటో నుంచి దిగిన వెంటనే ఇక్కడ క్లీనింగ్ అవ్వాలి. అది శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజర్తో శుభ్రం చేసుకుని మళ్ళీ రావాలి. ఇక్కడ మీరు బయట ఆటోలో ఉన్నప్పుడు శుభ్రం చేసుకోవాలి. దాంతోపాటు మీ మాస్క్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. తీయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. శుభ్రమైంది పెట్టుకొని దాన్ని అలాగే ఉంచుకోండి, తీయకండి. అలాగే ఉంచుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అది జాగ్రత్తగా ఇప్పి ఇవేం ముట్టుకోకుండా జాగ్రత్తగా ఇప్పుకొని అలాగున డెటాల్ వాటర్లో వేసుకోండి. చేతులు తగలకూడదు. ఈ మాస్క్ మీద ఈ వైరస్ చేరిపోద్ది. గాలిలో ఉన్నది తుంపర్లు, కంటికి కనబడిన తుంపర్లు గాలిలో చాలా దూరం వెళ్ళి నీ ముఖం మీద పడతాయి. నువ్వు కొట్టులో ఏదైనా సామాన్లు కొనేటప్పుడు ఆడు మాస్క్ పెట్టుకోడు. ఆడు మాట్లాడుతుంటే చాలా తుంపర్లు వేల కొలది దాదాపుగా ఈ కెమెరా దాటి అవతలకి వెళ్ళి పడతాయి. అంత దూరం అంతా తడుపుతూ ఉంటుంది. అదే టైంలో ఆడు తుంపర్లు నీ నోట్లోకి ముఖం మీద పడతాయి. అర్థమైందా? తెలియకుండా మీ నోటు మీద మీ ముఖం మీద వాడు ఉమ్మేస్తున్నాడని అర్థం. మీరు మాస్క్ లేకుండా మాట్లాడితే మీరేం చేస్తున్నారు? మీరు ఆడి ముఖం మీద ఉమ్మేస్తున్నారని అర్థం. కనబడని ఉమ్ము. దెబ్బలాడుకుంటారు కదా అందరూ. మీకు తెలియకుండా మీ ఉమ్ము అవతల వాళ్ళ మీద
అవతల వాళ్ళు మీ మీద పడుతూనే ఉంటుంది. అర్థమైందా లేదా? అది మీ కంటికి కనబడదు. అది చాలా సైంటిస్టులు ఆ కెమెరాలు పెట్టి కంటికి కనబడని వాటిని ఎలా తీయాలో తీసి చూపించారు, ఎలా గాలిలో ప్రయాణం చేస్తుంది. అందుకని అది నేర్చుకోవాలి. గతంలో జలుబులు ఎక్కువ మందికి పట్టాయి, ఇప్పుడు జలుబులు తగ్గాయి. కారణం ఏంటి? ఆ తుంపర్లు మీ నోటి మీద పడనందువల్ల చాలామందికి జలుబులు తగ్గాయి. అంటే దాని అర్థం ఇక ముందు కూడా మీరు ఈ మాస్కులు ధరిస్తే బయటికి వెళ్ళేటప్పుడు అవతల వాడి తుంపర్లు మీ నోటి మీద పడకుండా జలుబు కంట్రోల్ అవుతుంది కూడా. జలుబులు అవి ఎక్కువ ఉండే, దగ్గులు గతంలో. ఎందుకంటే ఒకటి తుంపర్లు ఒకరికి కలిసిపోయాయి. అవతల వాడు జలుబు ఉన్నవాడైతే ఆ తుంపర్లు మీ ముఖం మీద పడి కొంతకాలానికి మీకు జలుబు రావడం, ఆ క్రిములు మీ లోపల చేరి. అందుకని ఇది చాలా అవసరం. మీ ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ చాలా అవసరం. ఈ మాస్క్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఆ మూర్ఖులు ఉన్నారు చాలామంది, ఈ మాస్క్ వాడడం తెలీదు. ఒకసారి కట్టుకున్నాక మీరు దాన్ని ఇలా విప్పాలి. ఈ చెవులకు తగిలించుకుంటే ఇలా తీసి ఇలా తీయాలి బయటికి. ఇక దాన్ని ఎక్కడ తగలనివ్వకూడదు, ఎక్కడ పెట్టకూడదు. తిన్నగా డెట్టాల్ వాటర్లో వేసి శుభ్రం చేసుకోవాలి. డెట్టాలుని కొద్దిగా సర్ఫ్ వేసి ఉంచేయండి. ఉంచితే ఈ డెట్టాలకి సర్ఫ్కి కొన్ని గంటల్లో అది చచ్చిపోద్ది. అప్పుడు దాన్ని తీసి సబ్బు పెట్టి శుభ్రంగా ఉతికి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి తర్వాత అది ఈ కాటన్ అయితే చక్కగా ఇస్త్రీ చేసుకుని భద్రపరుచుకుని మళ్ళీ కట్టుకోవచ్చు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. కానీ మురికిగా మాస్కులు ఉంచుకోకూడదు. మొన్న భూవమ్మ వచ్చింది, ఏ బజార్లో కొన్నదో పనికి మాలిన మాస్క్. ఈ రోజున టైలర్లు ఏం చేస్తున్నారు? పాడేసిన గుడ్డ ముక్కలన్నీ అతుకులేసి మాస్కులు కొడుతున్నారు. అవి ఈ జంతికలు అమ్ముతారు కదా బజార్లో, అలాగా జంతికలు అమ్మినట్టు, పొంగడాలు అమ్మినట్టు, ఈ గారెలు అమ్మినట్టు ఏలగట్టి అమ్ముతున్నారు. బజార్లో మురికంతా దాని మీద పడుతుంది. మాస్కులు అలాంటి దగ్గర కొనకూడదు. సీల్డ్ చేసిన మాస్కులే కొనుక్కోండి. లేదంటే గుడ్డ కొని మీరు కుట్టించుకోవాలి. బజార్లో అమ్మినవి కొనకూడదు. అర్థమైందా? బజార్లో ఆడు ఏ సైజులో కొడతాడు, ఇంతంత కొడుతున్నాడు చిన్నవి. అది ఇలా పెట్టుకునేసరికి అందట్లే, గట్టిగా లాగి వేసుకున్నది, మూతంతా అప్పడం అయిపోద్ది. ముక్కు మూతి ఏమవుతుంది? అంత టైట్ తీసుకుంటే ఏమవుతుంది? ముక్కు మూతు అప్పడం అయిపోయి ఈ పెదాలు ఎప్పడానికి అవదు. అప్పుడు ఆమె ఏం చేసింది? నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది నీకు అనేసరికి వెంటనే నా ముందుకు వచ్చింది, ఇలా లాగింది. కిటికీ తలుపులు తెరుస్తారు, ఇలా 2 చేతులు పెట్టి ఇలా లాగింది. అయిపోయింది. నీ చేతులు వైరస్ అంటుకున్నాయి. ఇలా లాగేటప్పుడు ఈ వైరస్ అంటుకున్న చేతులు ముక్కుకి మూతికి తగులుతాయి. నీ నోట్లోకి వైరస్ వెళ్ళినట్టే లెక్క. మరి జ్ఞానం లేకపోతే ఎలాగండి? అందుకని మీరు గాలాడే మాస్క్లో పెట్టుకోవాలి, కానీ ఏది దొరికితే అది పెట్టేసుకోవడానికి కాదు. ఏ మాస్క్ దొరికితే అది పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు నీ మాస్క్ ఫ్రీగా మాట్లాడగలవా? టైట్గా ఎక్కడ కుట్టించావు? అది నువ్వు మాస్క్ ఎక్కడ కుట్టించావా? మా బజార్లో జంతికలోడు అమ్మాడా? అది మంచిది కాదు. గాలి ఆడేటట్టుగా ఇలాగ ఉండాలి, బెలూన్ టైప్లో ఉండాలి. అర్థమైందా? అప్పుడు మీ ముక్కులో నుంచి వచ్చే ఆ గాలి బయటికి పోద్ది, మళ్ళీ మంచి గాలి పీల్చుకుంటారు. ఇప్పుడు నీ గాలి బయటికి వెళ్ళడానికి లేదు, ముక్కులో నుంచి రాగానే అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ చెడు గాలి మళ్ళీ అలాగే వదలడం, పీల్చుకోవడం, వదలడం, ముక్కు రంధ్రాల దగ్గర రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఇది అందుకని అది మంచిది కాదు. ఆ వెనకాల కూడా అలాగే ఉన్నట్టుంది.
ఈ టైపు మాస్కులు మంచివి కాదు. అలాంటివి కొనకండి. నేను చెప్పాను చూసారా, అలాంటివి కుట్టించుకోండి. నేను ఇచ్చినవి వాడుకోండి. అవి మీకు ఫ్రీగా ఉంటుంది, గాలి ఆడుతూ ఉంటుంది, స్వచ్ఛమైన గాలి. ఒకవేళ ఎవరు తుంపర్లన్నా పడితే అక్కడ వరకు గుడ్డ మీద పడతాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చాలా జాగ్రత్తగా తీసి ఉతుక్కోవాలి. అది ఇలాంటి మీకు ఒక డజన్ ఎన్నో కుట్టించేసి ఉంచుకోవాలి. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళగానే అది తీసేయాలి, మళ్ళీ రెడీగా ఉంచుకోవాలి శుభ్రమైనవి, అవి వాడుకోవాలి. అది అంతేగాని ఒక్కటే ఉంచుకుంటే ఇబ్బంది అవుతారు. ఇవి మీకు చెప్పాలి, చెప్పకపోతే మీకు అర్థం కాదు. మరి 11:30 అయింది. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం మనం విందాము. లోకాసు వార్త 11వ అధ్యాయము. లోకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుని వాక్యము ఇలాగున వ్రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఇట్లా నేను అనగా యేసుక్రీస్తు ప్రభువారు, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనేయుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకివానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననిను ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలం పరిశుద్ధ ఉపవాస ప్రార్థనా దినం. నీ దీనబిడ్డలు అందరూ కూడా ప్రభువా శ్రద్ధతో నీ మందిరములోనికి చేరుకొని ఉన్నారు. నీ బిడ్డలను ప్రభువా నీవు దీవించుమని, నీ పరిపూర్ణమైన నీ శక్తి, నీ కాపుదల, ఆరోగ్యం బిడ్డలకివ్వండి ప్రభువా. బిడ్డలను బలపరచండి. సమస్త నిరాశ నిస్పృహల నుండి ప్రతి వారిని లేవనెత్తండి. సమస్త అనారోగ్య పరిస్థితుల నుండి ఆరోగ్యం ఇచ్చి బిడ్డలను కాపాడుమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ దినం పద్మతుల గ్రామం నుంచి ఎంతమంది వచ్చారో తెలీదు. ఎంతమంది వచ్చారండి? చేతులు ఎత్తండి. కొద్దిమందే వచ్చారు. అంటే ప్రభు బల్ల మొన్న తీసుకొని వాళ్ళు ఎంతమంది? ప్రభు బల్ల తీసుకొని వారు
ఒక 6 ఉన్నారు. నువ్వు తీసుకోలేదా? మరి చేయందుకు. మీరు అయిన తర్వాత దాన్ని మీకు ఇస్తాను. మొన్న ఆదివారం మీరు ఆరాధనకు తప్పిపోయారు. ఈ దినం ప్రార్థన గురించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలను మనం అవగాహన చేసుకుందాం. ప్రార్థన వినడి పావనుడా అని చక్కని పాట మనం పాడాం ఈ సమయంలో. మరి ప్రార్థన వినే పావనుడు ప్రార్థన గురించి ఏమి చెప్పాడు, ఎలా చేస్తే ఆయన వింటానని చెప్పాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? గమనించండి. ఎలా మనం చేస్తే, ఎలాగూ దేవుణ్ణి అడిగితే ఆయన వింటాడో అది తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేసేవాళ్ళం తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా అడిగితే ఆయన అంగీకరించడు. ఎందుకంటే మనకు చేత కాదు అడగడం, మనకు చేత కాదు. మరి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మీకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని పౌలు రోమాపత్రికలో వ్రాశాడు. అలాగే ఎలాగూ ప్రార్థన చేయాలో ప్రభు మనకు నేర్పించాడు. అది ముందు నేర్చుకోవాలి. చాలా విషయాలు నేర్పించాడు కదా. అందుకని ఈరోజు 3 విషయాలు మీ ముందు పెడతాను. అన్నీ కాకుండా మీరు జాగ్రత్తగా వాటిని విన్న తర్వాత మీ హృదయములో భద్రపరుచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి మీ హృదయాలలో. అవి మీకు ఉపయోగపడేవి. ప్రార్థన వినే పావనుడా అంటున్న మనం నీకు ఇష్టమైన రీతిగా ఎలా ప్రార్థన చేయాలో అన్నది ఇందులో ఉంది కదా. ప్రార్థన గురించి మాకు నేర్పించు అని శిష్యులు అడిగారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువే చాలా విషయాలు వారికి బోధపరిచాడు. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎలా చేయాలంటే ఆ 3 ఉపమానాలు ఈరోజు మీ దృష్టికి తెస్తున్నాను. 3 ఉపమానాలు. మొట్టమొదటిది, ఒక స్నేహితుడు, యేసు ప్రభు చెప్పాడు, ఒక స్నేహితుడు ఇల్లుంది. ఆ ఇంటికి అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఇంకో స్నేహితుడు రాగానే అర్ధరాత్రి అది. అప్పుడు ఈ స్నేహితునికి ఆ స్నేహితుడు ఆహ్వానించాడు. ప్రయాణంలో వచ్చాడు, మరి అతనికి ఆహారం లేదు. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పే నాటి కాలము నాటి పరిస్థితులు. మరి అక్కడ ఈ రోజుల్లాగా హోటల్స్ అని దుకాణాలని లేవు కదా, అలాంటివి ఏమీ లేవు. ఎవరి ఆహారం వాళ్ళే పట్టుకుని వెళ్తారు ప్రయాణికులు. మరి అలాంటప్పుడు ఎవరైనా స్నేహితులు ఉంటే వారి ఇంటికి వెళ్తారు. మధ్యలో అర్ధరాత్రి ప్రయాణం చేశాడు, కాలినడక మీద వచ్చి ఉండొచ్చు, అలసిపోయాడు. స్నేహితులు అన్నవారు, బంధువులు అన్నవారు ఇల్లుంటే అక్కడ ఆ రాత్రి మరి ఉండి ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని వాళ్ళ దగ్గర ఆహారం తిని ఉదయం మళ్ళా వెళ్ళవలసిన గ్రామానికి ప్రయాణం చేస్తారు. ఇలాగ ఒక స్నేహితుడు ప్రయాణం చేస్తూ వచ్చాడండి. మరి పూర్వకాలం ఈ ట్రైన్లు తక్కువ, ట్రైన్లు ఇప్పుడులాగా లేవు. అలాగే అన్ని స్టేషన్లో ఆగే ట్రైన్లు కూడా లేవు, ఉంటే కొన్ని. పూర్వకాలం అంటే 100 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అసలు ట్రైన్ రూట్ ఉందో లేదో తెలియదు ఇక్కడ. 100 సంవత్సరాల కాలం క్రిందటిది. అప్పుడు శ్రీకాకుళంలో ఉండేవారు కొంతమంది కాపరులు. ఆ కాపరికి కోర్టు ఏమో ఇక్కడెక్కడ ఉండేది కాదు. శ్రీకాకుళం అంతా గంజం జిల్లా. కోర్టు ఎక్కడ ఉండేది? బరంపూర్లో ఉండేది. కోర్టు పనుల మీద వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు మంగళవారం కోర్టు పని ఉందనుకోండి, ఆదివారం సాయంకాలమే బయలుదేరేవారు. ఈ రోజుల్లోలాగా బళ్ళు
బస్సులు ఇవన్నీ ఉన్నాయనుకున్నారా? లేవు. వెళితే ఎడ్ల బండి కట్టుకోవాలి. ఎడ్ల బండి ఎలా వెళ్తుంది? మనకన్నా నెమ్మదిగా వెళ్తుంది. ఎడ్ల బండి కూడా అందరికీ ఉండేది కాదు, అది కూడా ఖరీదే ఆ రోజుల్లో. అలాగే వీళ్ళు ఏం చేసేవారంటే కాలినడకన, శ్రీకాకుళంలో కాలినడక ప్రారంభించేవారు కాపరులు. డేవిడ్ గారని ఒక ఆయన, పెద్ద డేవిడ్ గారని ఆ శ్రీకాకుళం వాస్తవ్యుడు, ఆయన పెద్ద పాస్టర్ గారు, టెక్కల్లో కూడా పనిచేశారు. 100 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. అవి అన్నీ రాయబడి ఉన్నాయి. ఒక కోర్టు కేసులో ఆయన బెరంపూర్ వెళ్ళాలి. ఈ స్థలం, ఈ యొక్క చర్చ్ క్యాంపస్ స్థలం కూడా ఆయనదే. ఆయన మిషనరీలకి అమ్మాడు. మిషనరీలు దీన్ని కొని చర్చ్ కోసం ఉంచారు. అది అందుకని ఈ స్థలం మిషనరీలు కొనే ముందు ఏం జరిగిందంటే దీని మీద కొంత వివాదం ఉండేది. ఆ వివాదం కోసం బెరంపూర్ కోర్టులో పిటిషన్ వేస్తే ఆయన కేసులకి నడిచేవాడు. శ్రీకాకుళం నుంచి ఆదివారం సాయంకాలం నడక ప్రారంభించేవాడు. ఒక 2 జతల బట్టలు, ఇంకో సంచిలో నీళ్లు, ఒక నీళ్లు బుడ్డో లేదా నీళ్లు క్యాను, ఈ కర్రపెండలో దుంపలు ఒక ఇంతంత 4-5 సంచిలో పెట్టుకొని, ఒక సంచి ఈ చేతికి, ఒక సంచి దీనికి పెట్టుకొని, ఇంకా ఆయనతో ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్పుడు నరక ప్రారంభించేవారండి. శ్రీకాకుళం నడిచి టెక్కలు వచ్చేవారు. అక్కడ కాసేపు ఆగి, అటు చర్చిలోనే ఎక్కడో ఆగి కాస్త ఈ దుంపలు తిని నీళ్లు తాగి రెస్ట్ తీసుకుని మళ్ళా నడక ప్రారంభించేవారు. అక్కడి నుంచి పలాస కానీ సోంపేట కానీ వచ్చేవారు. మళ్ళా రాత్రి ఇక్కడ స్టే అయిపోయి ఉదయాన్నే లేచి మళ్ళా ఇక్కడ స్నానం చేసి మళ్ళా సోంపేట నుంచి నడక ఇచ్చాపురం వెళ్ళి అక్కడ ఏదో తిని ఈ దుంపలు నీళ్లు తాగి, అక్కడ ఎవరన్నా స్నేహితులు ఉంటే ఆహారం పెట్టేవారు, అన్నం వండి. మళ్ళా అక్కడి నుంచి అలాగే బెరంపూర్ చేరుకొని అక్కడ మిషనరీలు ఉండేవారు, అక్కడుండి ఆవిడ పని చేసుకునేవారు. మళ్ళా తిరుగు ప్రయాణం కూడా అలాంటిదే. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే యేసు ప్రభు కాలంలో కూడా ఇలాగే ఉంది. స్నేహితులు ప్రయాణం చేసుకుంటూ వారు వచ్చేటప్పుడు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని దగ్గరికి వచ్చాడండి. అది అర్ధరాత్రి. ఆ స్నేహితుడు అయ్యాడు, మరి నువ్వు ఫోన్ చేసి ఉండలేకపోయావా అంటే, సెల్ ఫోన్ ఉందండి యేసుప్రభు కాలంలో. మామూలు డబ్బా ఫోన్లు లేవు, లైట్లు లేవు, బ్యాటరీలు లేవు, టీవీలు లేవు, ఈ ట్రాన్సిస్టర్లు లేవు, వాచీలు లేవు. ఆ రోజులండి. ఈ స్నేహితులు సడన్గా ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదండి. ఉత్తరం రాసి రాలేకపోయామంటే అప్పుడు ఏమైనా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా? ఇలాగా అలాంటి రోజుల్లో సడన్గా స్నేహితులు వస్తూ ఉంటారు. అందుకని ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా ప్రయాణంలో బంధువులు వస్తారేమో వాళ్ళకి ఆహారం పెట్టాలని అదనంగా కొన్ని రొట్టెలు చేసుకుని ఉంచుకునేవారు. ఎవరో రాకపోతే ఇళ్ళే తినేవారు. ఉదయం అవి చెడిపో కదా, ప్రతి ఇంట్లో ఉంటాయి. కానీ ఈ స్నేహితుని ఇంట్లో ఒక స్నేహితుడు వచ్చినప్పుడు అతనికి ఆహారం పెట్టడానికి ఏమీ లేవునప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ పక్కింట్లో ఉన్న ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర అదనంగా రొట్టెలు ఉంటాయో ఎరి తెలుసు అన్నమాట. ఆ స్నేహితునికి పిల్లలు ఎక్కువ ఉన్నారు కనుక ఎక్కువ రొట్టెలు చేసుకుంటారు, మిగులుతాయి, అవి ఉదయానికి కూడా ఉంచుతారు అని ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుని తలుపు కొట్టి, అయ్యా స్నేహితుడా, నాకు కొన్ని రొట్టెలు బదులు ఏమన్నాడంటే, నాకు కొన్ని రొట్టెలు బదులు, మార్గ మధ్యలో నా స్నేహితుడు వచ్చి ఉన్నాడు, అతను పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. 3 రొట్టెలు నాకు
అప్పు ఇయ్యి, రేపు నేను చేసుకున్నాక అవి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అని అడుగుతున్నాడండి. తలుపు వేసి ఉంది, లోపల ఈ స్నేహితునంటే రొట్టెలు అంటూ ఉన్నాయి, 3 కాదు ఎన్నన్నా ఇవ్వగలను, కానీ ఇప్పుడు నేను లేచి నీకు రొట్టెలు ఇవ్వలేను, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు అన్నాడు. మీకు అర్థమైంది ఇది? అదేటండి, పిల్లలు పండుకున్నంత మాత్రాన్ని ఇతడు కదా మెలకుగా ఉన్నాడు, ఆ పిల్లల్ని అలా ఉంచి లేచి 3 రొట్టెలు తలుపు తీసి ఇచ్చేస్తే ఏమైపోయింది అని మీకు అనుమానం వస్తుంది. అవునా రాదా? రాదా? చెప్పండి. ఏంటి అలా ఉండిపోయారు విగ్రహాల్లాగా? బుర్ర ఊపట్లేదే? అలాగే ఉండిపోయారు, అనుమానం రాలేదా? బోధించే బోధకులకే ఇలాంటి సమస్య వస్తుంది. ఎందుకు? చాలామంది లోతైనటువంటి తరబేతి లేని వాళ్ళు ఉంటారు కదా. ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు యేసుప్రభు. ఒక బోధకుడు తిన్నగా బట్టలు కుట్టుకునే సూది చూపించాడు. చూసారా, అలాగ ఉంది నాలెడ్జ్. ఒక బోధకుడు చూడండి, సూది అసలు ఈ బెజ్జం మీకు కనబడుతుందా? దారం దోచడమే కష్టం, దీంట్లో ఒంటి దూరిపోద్ది అన్నాడు యేసయ్య అని చెప్పాడండి. ఈ బోధకుడు, అందుకే ఈ బోధకులను ఏమంటామంటే ఏ తరబీతు లేకపోతే ఇలాగే ఉంటుంది, తెలుసుకోవాలి. సూది బెజ్జము అంటే ఏమీ లేదు, ఒక గోడకుండే ఒక పెద్ద కన్నం అండి, ఇంత కన్నం ఉంటుంది, అందులో నుంచి మనుషులు దూరి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యెరూషలేములో, యెరికో పట్టణంలో ప్రహరీ గోడలు ఉంటాయి చుట్టూ. ఇంత టైంలో దానికి ఉన్న గేట్లు వేసేస్తారు. వేసాక ఎవరైనా మిగిలిపోయారనుకోండి లోపల, ఇలా గేట్ తీసేవాడు ఉండరు. లోపలికి బళ్ళు అన్నీ రాకూడదు, బయట లోపల వెళ్ళకూడదు కనుక మనుషులు వెళ్ళడానికి ఇంత బెజ్జం ఉంటుంది. దాన్నే సూది బెజ్జము అన్నారు. మనుషులు అందులో దూరి వెళ్ళిపోతారు. అప్పుడు ఒంటెలు ఉండిపోయాయి అనుకోండి వర్తకలు. ఈ వర్తకులు ఏం చేస్తారంటే ఈ చిన్న బెజ్జంలో ముందు ఒంటి తాలూకా మెడ దూరుస్తారు, దూర్చాక ముందు కాళ్ళు దూరుస్తారు, లేకపోతే ముందు కాళ్ళు 2 దూర్చి మెడ వంచి దూరుస్తారు. అప్పుడు ఒక 2-3 అవతల నుంచి లాగుతూ ఉంటారు. టైట్గా ఉంటుంది కదా ఒంటి కొంచెం భారీ కాయం, వెనక నుంచి ఒక 2 తోస్తూ ఉంటారు. తోసి బలంగా తోసేసరికి టపీమని ఒక్కసారి అది బయటకు వచ్చేస్తుంది. అది ఒంటె సూది బెజ్జములో దూరటం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతేగాని విచిత్రమైన ఇవి చెప్పకండి. బట్టలు కుట్టుకునే సూది కాదు. బోధకులకి చాలామందికి తెలియదు ఈ సంగతి. ఎందుకు? సిస్టమేటిక్ స్టడీ ఉండదు. ఇలా ఎన్నో తప్పులు చెప్పేస్తారండి వీళ్ళు పాపం. మరి ఇక్కడ కూడా ఇదేంటండి విచిత్రంగా, ఆ స్నేహితుడు అర్ధరాత్రి అడుగుతున్నాడు, లేచి ఇవ్వాలి కదా, చిన్నపిల్లలు పడుకుంటేనేమో ఇతను మెలకుగా ఉన్నాడు, లేచి 3 రొట్టెలు అడిగాడు, ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు, అసలు తలుపు తీయట్లేదు. ఈ స్నేహితుడేమో మళ్ళా తలుపు కొడుతున్నాడు, అయ్యా స్నేహితుడు కాస్త ఇవ్వా. లేదయ్యా, నా పిల్లలు నాతో పడుకుని ఉన్నారు, నేను ఇవ్వలేను అన్నాడు. మళ్ళా అడుగుతూ ఉన్నాడు, మళ్ళీ సిగ్గుమాలి మళ్ళా అడుగుతున్నాడు. ఏంటి అంత కష్టం అవతల వాడు ఇవ్వడానికి అంటే, యేసు ప్రభు సామాన్యుల యొక్క గృహాన్ని గురించి చెప్పాడు. ఒకటే గది ఉంటుంది, అది ఆ భార్య భర్త పిల్లలు పండుకోవడానికి మనకలాగా పట్టుపరుపులు ఏమి ఉండవు, రూములు బెడ్రూములు అటాచ్డ్ బాత్రూములు ఏమి ఉండవండి. వాళ్ళ జీవన విధానాలే వేరప్పుడు. వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేశాక పిల్లలతో సహా కుటుంబం అంతా కూర్చుని రొట్టెలు తిని అప్పుడు ఏం చేస్తారంటే అన్నీ సర్దేసుకున్నాక పెద్ద తలుపు ఉంటుంది, ఒకటే ద్వారం, అంతేగాని డబుల్ డోర్సు ఇలా ఉండవు. ఆ ఇంటికి పెద్ద తలుపు ఉంటుంది. ఆ ద్వారం ఏం చేస్తారంటే ఇలా తిప్పి టపీమనేసి పెద్ద గడి పెట్టేస్తారు. అప్పుడు ఈ ద్వారం దగ్గర నుంచి వాళ్ళు ఒక దుప్పటో ఏదో వేసుకుని ఆ ద్వారాన్ని ఆంచి, పిల్లల తలలో అయ్యి ద్వారాన్ని ఆంచి అలా పడుకుంటారు వరుసగా.
టైట్గా 5 6 ఉంటే టైట్గా ఉంటుంది. ఇక మార్నింగ్ లేచేటప్పుడు కూడా అందరూ ఒక్కసారి లేస్తారు. మధ్యలో లేవడానికి అవకాశం లేదు, డోర్ తీయడానికి అవకాశం లేదు. వీళ్ళు పడుకుని ఉన్నారు, డోర్ ఎలాగొస్తుంది? పిల్లలంతా పడుకున్నారు. ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువ. ఒక్కడిని లేపితే అందరూ భయపడిపోయి లేచిపోతారు. ఒక్కడిని లేపేసరికి ఎంత కష్టమో చూస్తారా? ఒక 6 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడిని లేపగానే బాబు లేవరా అని లేపేసరికి అందరూ బెంబేలెక్కిపోయి భయపడి లేస్తారు నిద్రలో ఉన్నవాళ్ళు. అది కష్టం అక్కడ. స్నేహితుడా కాస్త ముందు వచ్చినా ఇచ్చిండేవాడిని, కానీ అందరూ నిద్రపోతున్నారు. అర్ధరాత్రిది. నేను ఇవ్వలేను, ఇంతమంది పిల్లల్ని లేపి ఇవ్వడం అనేది అతి కష్టమైన పని. నేను ఇవ్వలేను అంటే అవతలోడు ఏం చేస్తున్నాడు? సిగ్గుమాలి మళ్ళా అడుగుతూ ఉన్నాడు. చివరికి ఏం చేశాడంటే లేచి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. పిల్లలందరిని లేపుంటాడు. భార్య లేచింది, తలుపు అంతా మొత్తం తీశారు. ఆ 3 రొట్టెలు మళ్ళా ఆ స్నేహితునికి ఇచ్చేసి తలుపు మళ్ళా వేసుకొని వీళ్ళ యొక్క బెడ్ అంతా సరి చేసుకుని మళ్ళా వండుకున్నారు. యేసు ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? నిజమే, కొన్ని పరిస్థితుల్లో ఇది అసాధ్యము అనిపించినప్పుడు నీ ప్రార్థన ఏ విధముగా ఉండాలి? పట్టు వదలక ఉండే ప్రార్థన అయి ఉండాలి. అతడు సిగ్గుమాలి అంటాడు 8వ వచనం, లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనం. అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వల్ల లేచి ఇచ్చును కదా అన్నాడు. కనుక ఇవ్వలేనన్నాడు, ఎందుకులే వెళ్ళిపోదాము అని విసుగుపోలే. నిజమే, ఇవ్వలేని అంత కష్టమైన పొజిషన్ ఇది. అయినా అడుగుదాం. ఇందులో పట్టుదలండి, పట్టుదల. అందుకని ఏమన్నాడంటే అలాగే అటువలే మీరు అడుగుడి. 9వ వచనం, అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలామందికి అడగడం చేత కాదు. దేవుని మందిరంలో కూర్చుని ప్రభువా దేవా నీకు వందనాలు, నాకు 1,00,000 రూపాయలు, నాకు ఒక కొత్త డ్రెస్, నాకు ఒక బండి, నాకు ఒక టీవీ ఇవి అడగడం. నీకు బండి ఇవ్వడైనా టీవీ ఇవ్వడం 1,00,000 రూపాయలు ఇవ్వడం. నువ్వు అడిగే పని అది కాదు. నీకు ఏం కావాలో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. నీకేమి కావాలో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. తగిన సమయంలో ఆయన ఇస్తాడు. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే కక్కుర్తి మనుషులు. నువ్వు అడగడం అన్నది నీకు చేత కాకపోతే మొత్తం అంతా పోగొట్టుకుంటారు, దేవునితో సంబంధమే కోల్పోతారు. ఒక పేద పిల్లల పట్ల కాస్త ప్రేమ కలిగి, అయ్యో అనాథులైన ఈ పిల్లల్ని రోడ్డు మీద చెదిరిపోయిన పిల్లల్లాగా వదిలేస్తే పాడైపోతారు, అందుకని వీళ్ళకి ఒక స్థిరమైన ఒక ఇల్లు కడదాం అని అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న చిన్న జాగా ఉంటే ఆ జాగాలో ఒక ఇల్లు కట్టడం ప్రారంభించామండి. ఇల్లు కట్టడం అంటే చిన్న విషయమా? పక్కా పునాదులు వేసి పక్కా గోడలు కట్టి స్లాబ్ వేయడం అన్నది చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు అదే ఇల్లు 6 లక్షలు పట్టుకుంటేనే అవ్వదు. పునాది వేసాం దగ్గరుండి. మరి ఆ పునాది ఎలాగేసామంటే చర్చికి ఎలా పునాది వేసాం అలాగేసాం. చాలా లోతుకు తవ్వించాను నేను దగ్గరుండి. చుట్టూ రాళ్ళు వేయించాను. రాళ్ళు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మ్యాట్ కట్టించాను. 12 mm ఐరన్ రాడ్స్తో కట్టించి ఇంత ఎత్తు సిమెంట్ కాంక్రీట్ వేసాం. మ్యాట్ మీద ఇంత ఎత్తండి, అడుగున్నర ఉంటుంది.
బెల్ట్ అయిపోయాక ఆ బెల్ట్ నుంచే పిల్లర్స్ లాగాం, ముందే పిల్లర్స్ పెట్టాం, పిల్లర్స్ అన్నీ ఎత్తాం, చక్కగా అన్నీ అయ్యాయి, స్లాబ్ అయ్యాయి. మళ్ళీ చుట్టూ చక్కని ఇది కట్టాం, ఫ్లింత్ బీమ్ వేసి. ఆ ఫ్లింత్ బీమ్ అయిన తర్వాత దాని నిండా చక్కగా మంచి కంకరేసి కూరామండి, బాగా కూరి బక్కగా కట్టాం. ఎందుకు అంత కట్టామంటే, అయ్యో పిల్లలు ఉన్నారు, దీని తర్వాత ఇంకొక ఇల్లు వేసుకోవచ్చు పైన, ఆ రూమ్ తర్వాత ఇంకో రూమ్ వేసుకోవచ్చు, ఒక 3 రూములు వేసుకోవడానికి అవకాశం ఉన్న ఫౌండేషను ఇప్పుడే వేద్దాం అని కట్టాక, మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన సాయం, నా డబ్బులు అన్నీ పెట్టి అక్కడ ఒక రూప్ తెచ్చేసామండి. మొత్తం మీద వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చాం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇచ్చిన తర్వాత నుంచి మనతో కాంటాక్ట్ లేదు అసలు, ఏదైనా ఆళ్ళాళ్ళు చేసుకోవడం. చూసారా, ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఒక టీవీ కొనలేమండి, నాతో చెప్పకుండా ఒక టీవీ కొనుక్కున్నారు. సలహా అడగాలి కదా, అయ్యగారు మాకు టీవీ అవసరమా, ఎప్పుడు కొనిపెట్టండి అంటే మనం ఎప్పుడు కొనాలో అప్పుడు చేసి ఉండేవాడు. నాకు చెప్పకుండా ఒక టీవీ, ఇలాంటి అంటే నీ మంచి చెడులు చూసిన వాళ్ళకి ఏమి చెప్పకపోతే దాని అర్థం ఏంటి, ఇక మీకు నాకు ఏ బంధం లేదు అనే కదా అర్థం, అంతే కదా. అక్కడి నుంచి ఏవేవో వాళ్ళే చేసుకుంటున్నారు, మనం సైలెంట్ అయిపోయాం. లేకపోతే పైన కూడా రూమ్ అయిపోయేదండి, ఓ చక్కని రాజభవనం అయిపోయేది. ఆ తర్వాత నుంచి అయ్యో పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళకి ఒక టీవీ కొందాం, లేకపోతే వీళ్ళకి ఇది కొందాం మన బుర్రలో రావాలి, వాళ్ళ బుర్రలో కాదు. దీనివల్ల వచ్చింది ఏంటంటే, వాళ్ళు టోటల్గా మనతో సంబంధం కోల్పోయారు. మీ పాటలు మీరు పాడండి అని వదిలేసాం, మీ పాటలు మీరు పాడండి అని వదిలేసాం. అక్కడి నుంచి ఇంకేమీ లేదు. ఆ తర్వాత ఇంకో పని చేశారు, అందరూ పాయికానాలు తవ్వుకుంటున్నారండి, పాయికాన గొయ్యిలు గవర్నమెంట్ డబ్బు ఇస్తాడట అని ఏం చేశారండి, నాకు చెప్పకముందే వీళ్ళు పాయికాన గొయ్యి తవ్వేసుకున్నారు. ఎక్కడా, ఇంట్లో. నేనేమో కుమ్మి కాంక్రీట్ వేసి అదేసి ఇదేసి కుమ్మి మంచి బండ ఇదిగా చేస్తే అది అంతా తవ్వించేసి కూలీలను పెట్టి ఎక్కడ పొయ్యించేస్తే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయమని. ఇది కట్టాలా లేదని నన్ను అడగాలి కదా, అడగలే. ఎక్కడ ఎందుకు తవ్వుతున్నారంటే ఇంట్లోపల వరండాలో, అరే ఇంత బండరాళ్ళు వేసి దాన్ని గట్టి చేసాం, ఇప్పుడు పాయికన్నా గొయ్యి తవ్వారు, అటు నందలు వేసేస్తారు, అందులో వాటర్ ఉండి మొత్తం పునాదులన్నీ తినేస్తుంది. అది ఆ నీరు అంత చుట్టూ ఇంకుతుంది కదా. ఎవడిచ్చాడు మీకు ఈ పని అంటే డబ్బులు ఇస్తారట వాళ్ళు. ఎంత ఇస్తారు వాళ్ళు? పాయికన్నా ఎక్కడో పక్కనో ఎదురుగా ఎక్కడో స్థలం కొని చేసుకోవాలి. అది కూడా అయిపోయింది, అది ఆలోచనలో ఉన్నాం మేము. తవ్వాక సరే చేసుకోండి అన్న, ప్రార్థన చేస్తాను చేసుకోండి అన్న. కానీ మేము అంత ప్రయాసపడి కట్టిన ఇల్లు అంతా ఏమవుతుంది, పునాది అంతా పోద్దే, ఇల్లు కింద కూర్చుంటుంది. ఎవడిచ్చాడు? బుద్ధి లేనితనం అంటారు కదా. అరే ఇంత మేలు చేశాక ఏది చేయాలన్నా అవునా కాదని అడగాల లేదా? వీళ్ళకి ఎంత కృతజ్ఞత ఉందో చూడండి, ఎంత కృతజ్ఞత ఉంది. అయిపోయింది. ఇక అక్కడి నుంచి మీ పాటలు మీరు పాడండి అని వదిలేస్తాం, పాటలు మీరు పాడండి అని వదిలేస్తాం. ఇప్పుడు మేమేమీ చేసుకోలేము, వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతున్నారు. ఓన్లీ అయినా పర్వాలే. లాక్డౌన్ అయ్యాక అందులో చిన్నది అసలా కనబడలేదు ఇక్కడ, చూసారా? చిన్నది అస్సలా కనబడలేదు. అంటే నీకు అక్కర్లేదన్నమాట. అంటే కృతజ్ఞత లేకపోగా ఏమొచ్చింది? గర్వం వచ్చింది, కళ్ళు నెత్తికెక్కిపోయి. ఒక్కరోజు కనబడలేదండి, ఒక్కరోజు కనబడలేదు లాక్డౌన్ అయిన తర్వాత.
పెద్దది మాత్రం వచ్చేస్తుంది ఏం ఎరగినట్టు. పెద్దదాని బాధ్యత ఏంటి? అరే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను ఇంకోటి రాలేదు అనుకుంటారని దీనికి తెలుసు. నువ్వు ఉండిపో ఇంటి దగ్గర, నేను ఒక్కదాన్ని వెళ్తాను. అందుకని వీళ్ళకి ఒక పేరు పెట్టా, ఈమె టక్కు ఆమె టమారి, టక్కు టమారి. ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరికి ఉన్న కృతజ్ఞత లేనితనం చూసారా? ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మీరు ఎంత లాస్ అయిపోయారో దీనివల్ల మళ్ళీ అది ఎప్పుడు పొందలేరు. పరలోకపు తండ్రితో కూడా సంబంధాలు కోల్పోవడం ఇలాంటిదే. పరలోకపు తండ్రి పట్ల సంబంధాలు కోల్పోవడం కూడా ఇలాంటిదే. కనుక ఆ సంబంధాలు కాపాడుకునేదే ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలు. కనుక నీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను, అందుకని ఆయన్ని అడగాలి. చూసారా? మనం దేవుణ్ణి అడగకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా చేసే ప్రతి పని ఒక తప్పటడుగు. ఆ ప్రతి తప్పటడుగులో నీవు కొంత బాంధవ్యాన్ని కోల్పోతావు. అలాగే ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్లో చాలామంది కూడా ఆల్రెడీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వస్తుండొచ్చు కానీ వాళ్ళు చేసిన తప్పటడుగుల వల్ల కొంత చర్చితోనూ నాతో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిందా లేదా అని నేను అడగను కానీ కోల్పోయారు. మనం ఎందుకు ఇంకా లేపడం వాళ్ళని? అలాగే ఉంచుతాను. గమనించారా? అందుకని ప్రార్థనలో కూడా మనం చేసే పొరపాట్లు ఇవే. దేవుణ్ణి అడగకుండా నీ ఇష్టానుసారంగా చేసుకున్నవి అవి నీకు ఎంతమాత్రం ఉపయోగకరం కాదు కదా, నీకు నష్టాన్ని తెస్తాయి. చాలామంది ఇదే చేస్తారు. నేను ఏది చెయ్యాలన్నా దేవుణ్ణి అడిగితేనే చేస్తాను, లేకపోతే చేయను. అందుకని దేవుడు నాకు తోడుగా ఉంటాడు. చాలామంది అది చేయరు. తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చూస్తే ఎంతవరకు నీ సొంత ఇష్టం? 2 అడుగులు వేస్తావు, ఇంకా నువ్వు ముందుకెళ్ళలేవు. అందుకే ప్రభు ఏమన్నాడంటే నీ ఏదైనా సరే దేవుడు ఇవ్వను అని చెప్పినా సరే ఆయన సంబంధాన్ని కోల్పోకుండా ఉండడమే ప్రార్థన. ఆ స్నేహితుడు నేను లేచి ఇవ్వలేనని చెప్పినా సరే, అయ్యో స్నేహితుడా, నీకు నాకున్న బంధము నువ్వు నేను స్నేహితులం కదా, అందుకనే మాటిమాటికి నేను సిగ్గు విడిచి అడుగుతా అన్నట్టుగా అతడు ప్రార్థన అడిగాడు. అలాగున మనం అడగాలి దేవుణ్ణి. మనలో ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం? గర్వంతో కూడిన ఉట్టి ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు? ఆలోచించండి. సరి అయిన ప్రార్థనలు చేయాలి. చేస్తే ఇదిగో చెప్పాడు, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవునితో నిరంతర విజ్ఞాపన, నిరంతర బాంధవ్యం, నిరంతర విజ్ఞాపన ప్రార్థన. సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట అంటే ఏమిటి? దేవునికి మొర్ర పెట్టడం. విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఇది విజ్ఞాపన ప్రార్థన. మీలో ఎంతమందికి అసలు ప్రార్థన చేయడం వచ్చు చెప్పండి? ప్రార్థన నేర్చుకున్నారా? అదేముందండి, మనుషులతో మాట్లాడినట్టే దేవునికి వాయించేస్తున్నాం. నోరు ఉంది కదా ఒకటి, అందుకు దేవుడికి బాగా వాయించేస్తున్నాం. బాగానే వాయించేస్తున్నారు కానీ అందులో ఎన్ని తప్పులు దొర్లుతున్నారో మీకు తెలుసా? అందుకే కొంతమంది ఏమంటారంటే, దేవుడా ఇందులో ఎన్ని తప్పులు ఉంటే క్షమించి అంటారు. ఏ తప్పులు చేసావో నీకు తెలీదా? మళ్ళీ ఇది అంటే దేవుడే సర్దుకోవాలన్నమాట. అన్నీ నీవు తప్పులు మాట్లాడేస్తావు, మళ్ళీ దేవుడికి అప్పగించేస్తావు తప్పులు ఉంటే. అలాగని ఏమన్నాడు అన్నాడా దేవుడు?
తప్పులు ప్రార్థన ఎవడు చేయమన్నాను నిన్ను? తప్పులు ప్రార్థన చేస్తే ఫలితం ఉండదని తెలుసు కదా, తెలుసా? తప్పుడు ప్రార్థన చేస్తే అసలుకే మొత్తానికే పోతావు, ఫలితం ఉండదు. తప్పు లేకుండా దేవుడు అంగీకరించే విధంగా ఎలా ప్రార్థన చేయాలో అలా నేర్చుకోండి. ఇక్కడ 2 విషయాలు: ప్రార్థన చేయడం నేర్చుకోండి, బైబిల్ను ధ్యానించటం నేర్చుకోండి. ఈ 2 ఎంతమందికి వచ్చు అంటే సంవత్సరాలు తరబడిపోతుంది, కానీ చాలామందికి రాదండి, రాదు. అందుకే యూత్కి నేను ఒక ప్రణాళిక పెట్టాను. యూత్కి ఒక ప్రణాళిక పెట్టాను. యూత్ వాళ్ళకి బుర్ర లేదు, అర్థం అవ్వదు యూత్. ఆ ప్రణాళిక ఏమిటంటే నేను వచ్చినప్పుడే పెట్టా, క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అని ఒక పేరు పెట్టి, అంతకుముందేమో సిఈ క్రిస్టియన్ ఎండివర్ అని ఉండేది. ఈ సిఈ అని ఎందుకు పెట్టుకోవడం, అది ఎప్పుడో అయిపోయింది దాని పని, అది చచ్చిపోయింది. కనుక ఆ సిఈ అన్న సంస్థతోనే సంబంధాలు లేవు ఇక్కడ, అది అర్థం కాని టైటిల్ ఎందుకని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అని పెట్టాను, CYF అని. దానికి ఒక లోగో తయారు చేశాను, CYF అని పెడుతూ ఆ లోగోలో 4 స్టార్స్ పెట్టాను. ఈ లోగో చూసినప్పుడల్లా ఈ 4 స్టార్స్ ఏమిటి గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి స్టార్ ప్రేయర్, రెండవది బైబుల్ స్టడీ, మూడవది ఫెలోషిప్, నాలుగవది సాక్ష్యము. ఈ 4టిని గుర్తు చేస్తూ 4 స్టార్స్ పెట్టాను. ఇప్పుడు అడగండి, యూత్ని పిలిచి ఆ స్టార్స్ ఏంటని అడగండి, వాళ్ళకే తెలీదు. మనం ఈ లోకంలో ఉంటే కదా, దేవుని లోకంలో ఉంటే కదా, వేరే లోకంలో ఉంటారు. అయినా అది కంటిన్యూ అవుతుంది లోగో. ప్రార్థన నేర్పించటం, ప్రార్థన అభ్యాసం అనేది వీళ్ళకి నేర్పాలి, నేర్పించటం మొదలుపెట్టాం. బైబుల్ ఎలాగూ ధ్యానం చెయ్యాలి అన్నది 2వ అంశం, అది నేర్పించటం మొదలుపెట్టాం. క్రైస్తవ సహవాసములో మనం ఎలా జీవించాలి 3వ అంశం, అది నేర్పించాను. బయట మనం ఎలాగూ ప్రభువు కొరకు సాక్షులుగా ఉండాలి అన్నది 4వ అంశం, సాక్ష్యము, విట్నెస్, అది నేర్పించాను. మరి యూత్ నేర్చుకున్నారా? మిగతా వాళ్ళకి నేర్పారా? అవి ఏమీ లేదు. యూత్కి అసలు బైబుల్ స్టడీ ఎలా చెయ్యాలో ఇప్పుడున్న ఎవరికీ తెలీదు. కొద్దిమంది వేళ్ల మీద ఉన్న ఒక 3-4 పిల్లలకు తప్ప, 3-4 పిల్లలకు తప్ప ఎవరికి తెలీదు. ఎన్నిసార్లు చెప్పినా బైబుల్ స్టడీ విధానం నేర్చుకోరు. వాళ్ళకి బైబిల్ చదవడం అంటే ఏంటంటే ఇది ఒక చందమామ కథల పుస్తకం చదివేసి టపీమని మూసేయడం, పడేసేయడం. సండే స్కూల్కి ఎందుకు వస్తున్నారో తెలీదు, యూత్ బైబుల్ స్టడీకి ఎందుకు వస్తున్నారో తెలీదు. ఇది ఒక కాలక్షేపం. మరి ప్రార్థన ఎక్కడ నేర్చుకుంటారండి? మరి సహవాసములో ఎలా జీవించాలి, సహవాసములో క్రైస్తవ మంచి లక్షణాలు ఎలాగునా స్థాపించుకోవాలి ఉన్నాయా? అవి అసలుకి లేవు. బయట మనకు సాక్ష్యం ఎలాగుంది, అది మొత్తానికి లేదు. గమనించారా? ఇదంతా నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇదిగో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా మీలో చాలామందికి ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు, కానీ అలాగే వెళ్ళిపోతున్నారు, అలా కొట్టుకుపోతున్నారు. మీలో ఎవరికి దేవుని వాక్యం ఎలా ధ్యానించాలో తెలియదు, అలా కొట్టుకుపోతున్నారు. కానీ నేర్చుకోండి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, మాకు ప్రార్థన చేయడం ఎలాగో రాదు ప్రభా అంటే, అంతకుముందు వీళ్ళు ప్రార్థన చేసుకోలేదనా? చేసుకున్నారు. కానీ కరెక్ట్గా ఇదిగో పరలోకము నుంచి భూమి మీదకు వచ్చిన దేవుడు నీవు, నీ దగ్గరే, నీ పాదాల దగ్గర ఎలా చెయ్యాలో నేర్చుకోవాలి, నీవు చెప్పినట్టు మేము నేర్చుకోవాలి అన్న ఆసక్తి ప్రభు దగ్గర కనుపరిచారు. కనుక ప్రియులారా, ఆలోచించండి. మనకుంద ఆసక్తి,
దేవుని వాక్యం ధ్యానించడం ఎలా? ఈ దినం దేవుని వాక్యం నేను బోధిస్తున్నప్పుడు మీ హృదయాలలో దాన్ని ధ్యానించాలి. ఎంతమంది ధ్యానిస్తున్నారు అంటే బుర్రకు ఎక్కించుకోవాలి, ఆలోచించాలి. ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని అంగీకరించడం, బుర్రకు ఎక్కించుకోవడం. కానీ మీలో ఎంతమందికి బుర్రకు ఎక్కుతుందట? కొంతమందికి బుర్రలే లేవట. ఉన్నాయా? వాక్యం బుర్రలో దాచుకునే బుర్రలు ఉన్నాయా అసలు? చెప్పండి, ఉన్నాయా లేవా? బుర్రలోకి చేరనివ్వరట. అందుకే ఏం చెప్పాను నేను, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. సిద్ధపరచుకుని వచ్చారా? ఇప్పుడు నిజంగా సిద్ధపరచుకుని వస్తే అది మీ హృదయంలో ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ అయిపోయింది. నిజంగా మీరు అంగీకరించుంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు లేపి అడిగినా సరే, నువ్వు శుక్రవారం ఉదయం ఏం విన్నావు అని అడిగితే టపి టపి టక్ టక్ అని చెప్పేయాలి. అది లోపల సిద్ధపరచుకుని వచ్చి దేవుని వాక్యం అంగీకరించడం అంటే. ఆ వాక్యం నీ జీవితంలో అనుసరిస్తారు. అది నేర్చుకోవాలి. కనుక ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభు నేర్పుతున్న మాటలు ఇవి. నీవు సిగ్గుమాలి మాటి మాటికి ఆ స్నేహితుడు ఎలాగ అడిగాడో అలాగున నీవు కూడా మొర్ర పెట్టడం నేర్చుకో, విజ్ఞాపన ప్రార్థన చేయడం నేర్చుకో. విజ్ఞాపన ప్రార్థన దేవుని దగ్గర ఆసక్తిగా అడగడం మొదలు పెట్టాలి. ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి లేకపోతే అది తుస్సుమంటది. దేవుడు అంగీకరించుడు. దేవుడు అంగీకరించుడు. కానీ కొన్ని భక్తి లేని చర్చిల్లో ఇది ఒక షో అండి. ఆదివారం విజ్ఞాపన ప్రార్థన చేయడం ఒక షో. భక్తి లేని వాళ్ళందరికీ ప్రార్థన నాకు ఇచ్చేయండి. ఏట్రా నువ్వు చేసేది? ఇచ్చాక ఏం చేస్తావు? నీ షో అంతా ప్రార్థనలో చూపిస్తావు. అంతేనా? మీరు జాగ్రత్తగా ఆలకించండి ఏం చేస్తున్నారు. లోపల అంతరంగములో ఎలాంటి దేవుని పట్ల భక్తి మర్యాదలు కనబడవండి. ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు. వీళ్ళ ప్రార్థన ఎవరిని పోలి ఉంటుంది? పరిసయ్యుని ప్రార్థన పోలి ఉంటుంది. పరిసయ్యుని ప్రార్థన. గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ప్రార్థన అంతా గప్పాలు కొట్టుకోవడం అంటారు. తమకున్న జ్ఞానం అంతా ప్రదర్శిద్దామనుకుంటారు. తీరా చూస్తే ఏ జ్ఞానము ఉండదు. అజ్ఞాని. ఇక ప్రార్థన చేయడం అంటే అబ్బో నాలాంటి గొప్పవాళ్ళకే ఇవ్వాలి ప్రార్థన, పేదవాళ్ళకి ఇవ్వకూడదు. ఈ సుంకర్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడానికి కాదు. పాస్టర్ గారు మాకే ఇవ్వండి, ఇవ్వకపోయారో మీ పని చూసేస్తామంటారు ఈ బ్యాచ్. చర్చిలో ఎలాంటి ఉంటారు. ఎందుకంటే నాకు కూడా అలాగే అడిగారు. నోరు మొయ్యి, దేవుడు నాకు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తా, నువ్వెవరు అడగడానికి ప్రార్థన నాకు ఇయ్యండి అని. నోరు మూసే, ఇక ఇప్పుడు మాట్లాడక అన్నా. నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఒకవేళ దేవుడు నన్ను ప్రేరేపించాడనుకో నీకు ఇమ్మని, నీకు చెప్పకుండా ఇచ్చేస్తాను, అప్పుడు చేయన్నా. అలా కాదట. ఆదివారం నాకు ప్రార్థన ఇవ్వండి. ఆ ప్రార్థన 2 రోజుల ముందు చెప్పేయండి నాకు. నేను కూర్చొని రాసుకుని కండతా చేసి అప్పుడు ఇక్కడ వాగేస్తాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళని ఏమంటాం? పరిసయ్యులు. యేసు ప్రభు చెప్పిన పరిసయ్యులు. అదే రెండో విషయం మనం చూస్తాం. 3వ విషయంలోకి వస్తాం. రెండో విషయం ఏంటంటే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మొదటి విషయం సిగ్గుమాలి మాటికి అడగడం. రెండో విషయం విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన ఈ ఉపమానం చెప్పాను అంటాడు. రెండో విషయం విసుగక, ప్రార్థనలో విసుగుదల రాకూడదు. ప్రార్థనలో విసుగుదల రాకూడదు. శుక్రవారం గతంలో కరోనా లేని టైంలో 7 గంటలకు ప్రారంభించి
10 గంటల వరకు ప్రార్థన కొనసాగించేవాళ్ళం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 12 గంటల వరకు చేసేవాళ్ళం. ఇంకా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెల్లవారి వరకు చేసేవాళ్ళం. అప్పుడు చూసేవాడినండి, తెల్లవారి వరకు ప్రార్థన ఉంటుంది రండి అంటే ఇక వచ్చేవాళ్ళు ఆ రోజు మానేసేవాళ్ళు కొంతమంది. ఇంకెలాగెందుకు మధ్యలో వచ్చేయడం అని ఆ రోజు కొంతమంది రారండి. అలాంటి ఉన్నారు. అలాంటి ఒకవేళ లైవ్ చూస్తుంటే అలాంటి వాళ్ళు వింటూ ఉంటే మారుమనసు పొందండి. ఇక రెండో రకం, అరే రాత్రి అంతా ఉండాలట, ఎలాగుండగలను, ఇంట్లో పరుపు కొనుక్కున్నాం, లేకపోతే నా కొడుక్కి అత్తగారు పెట్టింది సారీ, కొడుకు పెట్టింది కానీ పడుకునేది ఎవరండి? మామగారే. కొడుకు వచ్చిన సారీ కట్నాలన్నీ ఎంజాయ్ చేసేది అత్తగారు మామగారే. ఆ పరుపు కూడా ఏమన్నా కాస్ట్లీ 30,000 పరుపు కూడా కాదు. 3,000 4,000 ఒక ఫోమ్ బెడ్ కొని ఇచ్చేస్తారండి, స్పాంజ్ బెడ్, అది ఒక గొప్ప. ఇక పరుపు పిరుస్తుందండి రోజు. ఒరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా, రా రా నిద్రపో 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 అని పిలుస్తుంది. అయ్యో ఎలాగ రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఎలాగా, నా పరుపు ఏమో బెంగ పెట్టుకుంటుంది. సర్లే వెళ్ళి దొంగలాగా వెళ్ళిపోదాం టైం చూసి. వస్తారండి ఇలాంటి వాళ్ళు. వచ్చి వాక్యం అవుతుంది. వాక్యం అయ్యాక బ్రేక్ ఇచ్చిన తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు ప్రారంభిస్తాం. కాస్త అటు ఇటు రిలాక్స్ అయ్యి కాస్త టీ తాగి రండి అంటాం కదా. టీ తాగేసి అందరికీ కనపడకుండా ఒకటే పోవడం అలాంటి వాళ్ళు నేను ఆ రోడ్డు మీద నిలబడేసరికి నన్ను చూడలేదు పాపం, ఒకటి లైన్ పెట్టారండి, వెళ్ళిపోవడం టీ తాగేసి పరిగెత్తుకు వెళ్ళిపోవడం. మరి ఎందుకట వచ్చింది ప్రార్థనకి? విసుగుదల వచ్చేసింది వీళ్ళకి. ప్రార్థన అనేది 1 గంట ఆరాధన అయ్యేసరికి విసుగుదల వచ్చేసింది. విసుగుదల. నీవు విసుక్కున్నా కాబట్టి దేవుడు నీకేమీ చెయ్యడు, నీ ముఖం చూడడు అనడానికి ఇది. అందుకు యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక పట్టణంలో ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉంది. ఆ పేద విధవరాలకి, పేద విధవరాళ్ళు అంటే చాలా అలుసు కదా పక్కోడికి. పాపం ఈమె ఇల్లు కలిపేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పేద విధవరాళ్ళు ఉంటే అమ్మ ఈమె ఒక్కరితో ఏం చేస్తుంది నన్ను అనేసి దౌర్జన్యం చేసి ఈమె ఇల్లు కలిపేసుకోవడమో, ఈమె ఇంటి లోపలికి వచ్చేయడం, ఇలాంటివి దోచేస్తూ ఉంటారండి. ఆవిడ ఈ పేద విధవరాలు వెళ్ళి ఒక ఊరిలో ఆ న్యాయాధిపతి ఉన్నాడు, జడ్జి గారు, ఊరికి జడ్జి గారు. ఇప్పుడు ఇలాంటి కోర్టులు కాదులేండి. అయ్యా నా పక్కవాడు ఇలా నాకు అన్యాయం చేశాడు, నాకు తగు తీర్చి నాకు న్యాయం చేయండి అంటే ఆ జడ్జి గారికి పాపం అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని పేరు ఉందటండి, పెద్ద పేరు ఊరంతా బైబిల్లో రాస్తుంది. ఆ జడ్జి గారికి మంచి పేరు ఎలాగుందండి, అమ్మో ఈయన న్యాయవంతుడని అందరికీ పేరు ఉంటుంది, కానీ ఈ జడ్జి గారికి పేరు ఎలాగుంది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని బైబిల్లో ఉంది. ఇక్కడ అది ఎక్కడ ఉంటుంది? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం. మళ్ళీ నేను చెప్తున్నాను అనుకుంటారు, అందుకని చూపిస్తున్నాను. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 2వ వచనం. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు. ఈ న్యాయాధిపతి ఎలా చూడండి, దేవుడు అంటే లేడట జీవితంలో, మనుషులను కూడా లక్ష్య పెట్టడట, కేర్ చేయడు. ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉండెను అని ఉంది కదా. తర్వాత 6వ వచనం, ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏ న్యాయాధిపతి అండి? ఆ న్యాయాధిపతి న్యాయం చెప్తాడు, కానీ ఈ న్యాయాధిపతి ఎవరండి? అన్యాయస్తుడట. అంటే న్యాయం చెప్పవలసిన వానికి అన్యాయం చేస్తూ ఉంటాడు. అన్యాయంగా ప్రవర్తించేవాడికి మంచోడని చెప్తాడు.
నందిని పంది, పందిని నంది చేస్తాడు. ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడండి? నందిని పంది, పందిని నంది చేస్తాడు. చూసారా, న్యాయం అలాగుంది. న్యాయం 4 పాదాలు నడిచింది అన్న రోజులు ఎప్పుడో ఎగిరిపోయాయి, ఇప్పుడు కూడా లేవండి. ఉన్నాయా? ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు, ఇన్ని దోపిడీలు ఎందుకు? అయితే దేవుడు అన్నవాడు చూస్తూ ఉంటాడు. ఈ భూలోకంలో ఉన్న న్యాయాధిపతులు సరిగా ప్రవర్తించకపోతే దేవుని ముందు, ఆయన పెద్ద న్యాయాధిపతి అండి, ఆయన దగ్గర గణగణలాడుతూ నిలబడవలసిన ఒక రోజు ఉంటుంది, నిలబడే ఒక రోజు ఉంటుంది. అందుకని అన్యాయం పొందిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకండి, మీకు న్యాయం చేస్తాడు దేవుడు. ఒకవేళ ఈ లోకంలో 1,00,000 రూపాయల విలువ మీరు పోగొట్టుకున్నారనుకో, పరలోకంలో ఉంటుంది 1,00,00,000 రూపాయల విలువ నీకు. అంతేగాని వీడు చేసేసాడు, ఇది ఇస్తేనే నాకు విలువ అని అనుకోకండి. దీనికి మించిన విలువ పరలోకంలో ఉంటుంది. ఈ 1,00,000 రూపాయలు కొట్టేసినోడు ఎక్కడ ఉంటాడు? పాతాళంలో కాలుతూ ఉంటాడు, పాతాళంలో కాలుతూ ఉంటాడు. చూసారా? అందుకని ఇక్కడ అది. మరి ఈ పేద విధవరాలు వెళ్ళిందట, వెళ్ళి ఊరుకోలేదట. రోజు వెళ్ళిపోతూ, అయ్యా బాబుగారు నాకెప్పుడు న్యాయం తీరుస్తారు, ఇంటి ముందు కాసుకొని ఉంటుంది. ఈ న్యాయాధికారి వస్తూ ఉంటాడు, ముందు ఏదో పనిలో వస్తూ ఉంటాడు కదా, మళ్ళా తలుపు తడితే తిడతాడు. అలాగే ఎండలో కాసుకుని ఉండి ఈ న్యాయాధిపతి ఏదో పనిలో బయటికి రాగానే 2 చేతులు దండాలు ఎట్టి, అయ్యా బాబు నాకు న్యాయం తీర్చండి, వెళ్ళమ్మా తీరుస్తాను, తర్వాత వెళ్ళు అనేసి వెళ్ళిపోతాడు. అలాగే ఊరుకోలేదట, వెళ్ళడమే చేసింది. ఇక అనుకున్నాడట, రోజు వచ్చేస్తుంది ముసలిది, ఏదో తేల్చి పాడేద్దాం ఈరోజు అనుకుని అవతలను పిలిచాడట. ఒరే, నీ జుట్టు పట్టుకొని వేస్తాను నీకు, ఈ ముసలామికి ఇవ్వాల్సిన న్యాయం నేను తీరుస్తున్నాను, ఈ జోలికి ఇక రాకు అని న్యాయం చేసాడట. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసే కరిగిపోయిందే. తన బిడ్డలు తన్ను గురించి దివారాత్రములు న్యాయవంతుడైన నాకు మొరపెడితే నేను న్యాయం తీర్చునా అన్నాడు ప్రభు. గమనించారా? అందుకని విశ్వాసులారా, మన దేవుడు న్యాయము గల దేవుడు, నీకు అన్యాయమేమీ జరగనియ్యడు. నిబ్బరముగా ఉండాలి. ఇంకా ఏం చెప్పాడంటే, పోన్లే ఈ లోకంలో మీరు ఏదన్నా కోల్పోయారు అనుకోండి, మీకేమాత్రం నేను అన్యాయం జరగనివ్వను. ఇది తెలుసుకోవాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనం దివారాత్రం ప్రార్థన చేయాలి. ఇలాగ అన్యాయం చేసిన వాడు ఒకరికి, వాడు బతికి బట్ట కడతాడా? నీవు ప్రార్థన చేస్తుంటే విడవకుండా దేవునికి, అటు పరిస్థితులు ఏమైపోతాయి గమనించాలి. అందుకే ఈ విషయం చెప్పాడు, విసగదల ప్రార్థనలో ఉండడానికి వీలు లేదు. దేవుడు న్యాయవంతుడు, నీకు తప్పక న్యాయం చేకూరుస్తాడు. ఇక 3వ విషయం వచ్చేసరికి, ఆ 3వ విషయం ఇందాక చెప్పుకున్నాం కదా, పరిసయ్యుడి గురించి. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే వారు, తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించేవారు. అందుకే ఇందాక చెప్పాను కదా, పరిసయ్యులంతా ఏమంటారంటే, అయ్యా మీరు ఆ చదువు లేని దానికి ఇస్తారు ప్రార్థన, ఆ చదువు లేనివాడికి ఇస్తారు ప్రార్థన, ఏమని మేము తక్కువైపోయామా, మాకెందుకు ఇయ్యరు ప్రార్థన అంటారు. ఆ చదువు లేనివాడు ఏమన్నా తక్కువయ్యాడా దేవుని దృష్టిలో? నువ్వేమన్నా ఎక్కువైపోయావా? దేవుని దృష్టిలో చెప్పాలంటే ఆ చదువు లేనివాడే ఎక్కువ. ఎందుకంటే భక్తితో ఉన్నాడు నా పట్ల, నువ్వేమో గర్వంతో ఉన్నావు. గర్విష్ఠులందరూ ఇతరులను తృణీకరిస్తూ తామే నీతిమంతులమని అనుకుంటారు, కానీ వాస్తవానికి వారిలో నీతి ఏమాత్రం ఉండదు. అవినీతి పరులు. వారు సంఘాలను ఏలుతూ ఉంటారు, దేవుని ప్రజలను ఏలుతూ ఉంటారు,
సకల దురలవాట్లన్నీ ఉంటాయి వీళ్ళకి. గమనించారా? నేను వచ్చే తొలి రోజుల్లో ఓ పెద్ద చికాకు ఉండేదండి నాకు. తొలి రోజుల్లో అప్పటికే ఇలాంటి ఇది కాదు కదా, ఇంత డిసిప్లిన్ లేదు. అది డిసిప్లిన్ అంతా పోయింది. భయభక్తులే ఒకరిలో కూడా. అందరూ త్రాగుబోతులు, ఈ పొగ తాగేవాళ్ళు. త్రాగుబోతులు, పొగ తాగేవాళ్ళు. పొగ ఓన్లీ మామూలు వాళ్ళు అంటే వేరే సంగతి అనుకున్నాం. నాకు యువతలో ఒకడు కూర్చునేవాడని నేను పిలవకుండా, పాస్టర్ గారు పిలిస్తే వచ్చి కూర్చోవాలి. యువతలో ఒకడు. ఒకడేమో నాకు ప్రార్థన ఇచ్చేయండి అని ఒకడు, నేను బైబిల్ చదివేస్తానని ఒకడు. ఇదేట్రా మీ ఇద్దరికే ఎప్పుడు ఇచ్చేస్తే మిగతా సభ్యులకి ఎప్పుడు ఇవ్వాలి అనుకునేవాడిని. మిగతా సభ్యులకి ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుని కొన్ని రోజులు గడిచాక ఈ కుర్చీ ఆ కుర్చీ తీసి మూల పాడేస్తా. ఇక వాళ్ళు బెంచ్ మీద ఉండిపోయారు ఇలాగా. ఆవిడ ఉండలేక అడిగేసాడు, సార్ నేను ఇక్కడ కూర్చుంటాను, కుర్చీ తీయించి సార్, వదిలే అక్కడ కూర్చో అన్నా. ఓన్లీ పక్కన కూర్చుంటే శుభ్రంగా ఉంటే పర్లే. వీడు చర్చికి వచ్చే ముందు గేటు దగ్గర సిగరెట్ పీల్చేసి కొంపు కొట్టుకుంటూ వచ్చేవాడు. సిగరెట్ పీల్చి కొంపు కొట్టుకుంటూ వచ్చి ఈ కొంపు అంతా నేను పీల్చాలి. ఆడికి కొంపు రాదు. ఇది ఇంకో సంగతి ఏంటో తెలుసా? ఒక చిన్న బ్యాగ్ ఉండేది. అది బైబిల్ బ్యాగ్ కాదు, బైబిల్తో పాటు ఈ సైజు బాటిల్ ఉండేది. అది ఏమన్నా ప్రార్థనాయిలు అనుకుంటున్నారా? ఈ సైజు బాటిల్ ఉండేది లోపల. మధ్యలో ఆయన చర్చ వెనకాలకి వెళ్ళి తాగి వస్తాడు. మీరేమో బాటిల్ అనేసరికి ప్రార్థనాయిలు పెట్టుకున్నా ఎంత భక్తుడు అనుకుంటారు. నేను ప్రార్థన చేశానండి. దేవుడా ఏంటి, వీళ్ళ కళ్ళు తెరుస్తావా, వీళ్ళని 4 వాయిస్తావా? మొత్తం వాయించేశాడు దేవుడు, మొత్తం వాయించాడు. జాగ్రత్త, దేవునితో ఆటలాడొద్దు. అలాంటి వాడే ఈ పరిసయ్యుడు. దేవాలయంకి వెళ్ళాడట, ప్రార్థన చేస్తున్నాడు, చక్కని బట్టలు వేసుకున్నాడు. పరిసయ్యుడు కదా, మంచి అంగి కుట్టించేసుకున్నాడు, నిలువుటంగి, చక్కని నగలేసుకున్నాడు. పూర్వకాలం ధనవంతులు కూడా, ఆడవాళ్ళే అనుకోకండి, ధనవంతులు కూడా బంగారు గొలుసులు, కడియాలు, ఉంగరాలు, ఇక చెవులకు కూడా పెట్టుకునేవారు. మగోళ్ళు చెవులకి బంగారం పెట్టుకునేవారు. చూడలేదా మీరు? రాజులు కూడా పెట్టుకునేవారు కదా, చూడలేదా? అలా తయారై వచ్చేసాడండి. నాకన్నా భక్తిపరుడు ఎవడు ఉండడు ఇక్కడ అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక సుంకరి విరిగి నలిగిన హృదయముతో, దేవుడంటే భయముతో, అదిగో ఆ దేవాలయం ద్వారము దగ్గర నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తల దించుకొని రొమ్ము కొట్టుకొనుచు విరిగి నలిగిన హృదయముతో ఒకటే ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించుము. దేవుడు విన్నాడండి. ఈ సుంకరి చేసే ప్రార్థన పరలోకానికి చేరింది. ఇతగాడు గంట నుంచి వాయించేస్తున్నాడు, దేవానికి 10 మంది ఇచ్చాను, అది ఇచ్చాను, నేను దొంగను కాదు అంటున్నాడు. చర్చిలో ఎవడో దొంగ ఉన్నాడు అనుకోండి, ఆడిని చూపించి ఈ దొంగ లాంటి దొంగను కాదు నేను అంటాడు. నీకు ధనం ఉంటుండగా దొంగతనం ఎందుకు చేస్తావు? నీకు బోల్డ్ ధనం ఉంది, దొంగతనం చేసే పని నీకు లేదు. కనుక ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇతడు అనుకున్నాడు, పరలోకం నుంచి ఏలియా ప్రార్థన చేసిన రీతిగా నేను చేసేస్తున్నానేమో అనుకున్నాడు. కర్మేలు పర్వతం మీద
ఏలియా ప్రార్థన చేసిన రీతిగా నేను ప్రార్థన చేస్తున్నానేమనుకున్నాడు. నా ప్రార్థన ఆలకించి ఈ దేవాలయంలో అగ్ని కురిపించేస్తాడు దేవుడు అనుకున్నాడు. కానీ ఒక మొట్టి తన్నేశాడు బయటికి. ఏమన్నాడో తెలుసా? తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మరి యాకోబు భక్తుడు అదే అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏమన్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఏమన్నాడు? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నేర్చుకోండి ప్రతి వాళ్ళు కూడా, క్రైస్తవుడైనా సీనియర్ క్రైస్తవుడైనా బోధకుడు అయినా, నీవు సీనియర్ బోధకుడు అయినా, టీవీ బోధకుడు అయినా, మరి ఏ విధమైన బహిరంగ సభల బోధకుడు అయినా తగ్గించుకో. మిషనరీలు రాసిన పుస్తకం ఒకటి నా దగ్గర ఉందండి. బోధకులు ఎవరి దగ్గరన్నా ఉంటే చెప్పండి. పూర్వకాలం 100 సంవత్సరాల క్రితం ఒక మిషనరీ రాసిన పుస్తకం నా దగ్గర ఉంది. ఆ పుస్తకం యొక్క హెడ్డింగ్ ఏంటో తెలుసా? మీకు అవసరమైతే తర్వాత లైవ్లో చూపిస్తాను. చాలా పాత పుస్తకం, లైవ్లో చూపిస్తా. మిషనరీలు రాశారు. తగ్గు పాదిరి తగ్గు అని ఉంది దాని హెడ్డింగ్. ఏమండి గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. ఉంటే కాకినాడ సెమినరీలో ఉండాలి, పాత పుస్తకాలు తగలబెట్టకుండా ఉంటే. ఆ బుక్ నా దగ్గర ఉంది. ఆ మిషనరీలు ఏం రాశారు తెలుసునా? ఆ టైటిల్, ఆ బుక్ టైటిల్ తగ్గు పాదిరి. పాదిరి అంటే పాస్టర్ గారు. మళ్ళీ ఏమన్నారు? తగ్గు అని ఉంది ఆ టైటిల్. ఆ రోజుల్లో ఎందుకు రాశారు వీళ్ళు? పాస్టర్ని డిసిప్లిన్లో పెట్టడానికి. అయ్యా మీకు తెలియకుండా మీలో మీకు ఎదిగిపోతారు, గర్వం వచ్చేస్తుంది, దేవుని దగ్గర వినయం పోగొట్టుకొని బయటికి నెట్టబడతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఆ బుక్ రాసి అందులో ఇలస్ట్రేషన్స్ వేశారు, బొమ్మలు. ఈ రోజుల్లో లాగా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు. ఆ రోజుల్లో హ్యాండ్తో వేసిన బొమ్మలు ఉన్నాయండి. పాదిరి గారు చేసే పనులేంటి? అవన్నీ వేశారు. జాగ్రత్త అండి, జాగ్రత్త. క్రైస్తవుడైనా విశ్వాసైనా నీవు తగ్గించుకొనకపోతే ప్రభు నీ మొర ఆలకించడు. తగ్గించుకున్న వారి ప్రార్థనే నేను వింటాను అన్నాడు ఆయన. మనల్ని మనం తగ్గించుకోవాలి. కనుక ప్రియులారా, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, సిగ్గుమాలి మాటికి అడిగేటటువంటి ఆ విజ్ఞాపన చేసే ఆ తత్వం, ఆ శ్రద్ధ అలవర్చుకోండి. రెండవది, విసుగక నిత్యము ప్రార్థన చేయడం నేర్చుకోండి. విసుగక నిత్యము ప్రార్థన చేయుట. మూడవది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సుంకరి వలె. 3 విషయాలు గుర్తుంటాయి కదా మీరు. మొట్టమొదటిది అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు, రెండవది పరిసయుడు సుంకరి, రెండవది ఒక విధవరాలు, మూడవది పరిసయుడు సుంకరి. పరిసయుడు సుంకరి. కనుక ప్రియులారా, మరి బహు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుందాం ప్రభువులో. ఈరోజు మరి విజ్ఞాపన ప్రార్థన, గ్రూప్ ప్రేయర్ లేదు. మీరందరూ ఎలాగున్నవాళ్ళు అలాగే ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎందుకంటే మీరు గ్రూప్గా జాయిన్ అవ్వడానికి లేదు.
అందుకని మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేశాక మీరు ప్రార్థన చేస్తారు. చేశాక చివరి ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ మహా గొప్ప శుక్రవారం మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. మేము ఎలాగునా ప్రార్థించాలన్న విషయాలు నీవు ఎంతో వివరముగా విశదపరిచావు. దానిని మేము ప్రభా తప్పకుండా అవలంబించి తీరాలి. అప్పుడు మేము నీకు ఇష్టలమై ఉంటాము. కనుక నీ చిత్తాన్ని నెరవేరుస్తాం. నీ దీన బిడ్డలందరినీ ఇలాగూ నీ వాక్యముతో దర్శించినందుకు నీకు వందనాలు. బిడ్డలను దీవించుమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును దీవించునుగాక. అంటే ఎక్కువ మంది సర్లే, లాస్ట్లో ప్రభు బల్ల ఆఖరిలో ఇస్తాను. ఎవరు తీసుకోలేదు వాళ్ళకే, వాళ్ళు ఉండండి. ఓకే.